లైన్, చీతా, జిరాఫ్, ఎలిఫెంట్ ఇవన్నీ క్రూర మృగాలే. కానీ అడవిలో జురాసిక్ పార్క్ కాదు. సినిమా కోసం ఈ డైలాగ్ రాశారో లేక ఈ డైలాగ్ రాశాక సినిమా తీశారో తెలియదు, కానీ ఎగ్జాక్ట్ గా ఇలానే ఉంది సలార్ సినిమా. సినిమా ప్రపంచంలో ప్రభాస్ ని ఓ డైనోసార్ లా చూపించాడు ప్రశాంత్ నీల్. సలార్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు మరికొన్ని గంటల్లో కన్నుల విందు జరగబోతుంది. సలార్ సినిమా కొన్ని గంటల్లోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. కానీ ఇప్పటికే సినిమా యూనిట్ మీడియా కోసం ప్రీమియర్ షోలు వేశారు. ఆ ప్రీమియర్ షో ఎక్స్పీరియన్స్ ని బట్టి సలార్ బొమ్మ దద్దరిల్లిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నో అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకు వస్తున్న సలార్ సినిమా రన్ టైం 2 గంటల 55 నిమిషాలు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, కష్టాల్లో ఉన్న స్నేహితుడిని కాపాడేందుకు హీరో ప్రభాస్ విలన్స్ తో యుద్ధానికి కూడా సిద్ధమవుతాడు. ఒక్కడే సైన్యంగా స్నేహితుడి కష్టాలు తీరుస్తాడు. కానీ చివరికి స్నేహితుడే ప్రభాస్ కు శత్రువుగా మారిపోతాడు. అసలు ప్రభాస్ కు అతని స్నేహితుడికి మధ్య ఏం జరిగింది? ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుకున్న స్నేహితుడు బద్ధ శత్రువుగా ఎందుకు మారాడు అనేది సలార్ కథాంశం. ఇక ఈ సినిమా టెక్నికల్ విషయాల గురించి చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుంది. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ సీన్, చున్నీ ఫైట్ రెండు ఐకానిక్ సీన్లుగా నిలవబోతున్నాయి. కనిపించేందుకు కాస్త కేజీఎఫ్ లా ఉన్నా అంతకు మించిన ఎలివేషన్ సీన్స్ తో ఫ్యాన్స్ కు హైప్ ఎక్కించేందుకు రెడీ అయ్యాడు ప్రశాంత్ నీల్. అబ్బా, కేజీఎఫ్ ప్రభాస్ చేసి ఉంటే బాగుండు అని అప్పట్లో ఫీల్ అయిన డార్లింగ్ ఫ్యాన్స్ కు ఆ లోటు ఇప్పుడు తీరపోబోతుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ను ఎంత వైలెంట్ గా చూపించాడో అంతే ఎమోషనల్ గా కూడా చూపించాడు డైరెక్టర్. విలన్స్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా భీకరంగా ఉంటుంది. కానీ ప్రభాస్ కటౌట్ కు అది కరెక్ట్ గా సరిపోయింది. సినిమాటోగ్రఫీ అయితే నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉంది. ఇక మ్యూజిక్ ప్రతి సీన్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళండి. ఆకలితో ఉన్న సింహంలా ప్రభాస్ చేసిన యాక్టింగ్ ను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. సింపుల్ గా చెప్పాలంటే, మంచి హిట్ కోసం ఆకలిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు సలార్ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు.